అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. పశుపోషణ ద్వారా పాడి రైతులకు మంచి లాభాలు వస్తాయి. పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు సరైన సమయంలో సరైన పరిహారం పాటించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దైవారాధన వలన అదృష్టం మీవైపు ఉంటుంది. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇది మీ కెరియర్కు సహాయపడుతుంది. ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మీ ప్రణాళికలు దెబ్బతినవచ్చు. ఊహించని వర్షాలు లేదా ఇతర మార్పులు మీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. వృత్తిపరమైన రంగంలో రోజు మీకు విజయాలందిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో పురోగతి సాధిస్తారు. సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక వర్క్షాప్కు హాజరవ్వడం మీ జ్ఞానాన్ని పెంచుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చెయ్యగలరు. ధనం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న ప్రేమ, అనురాగాలు రెట్టింపు అవుతాయి. నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. మీ మనస్సులో పూర్తి ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా శాంతిని పొందుతారు. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. నాటకాలు, డ్రామాలలో పాల్గొని మీరు ఆనందిస్తారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది. దివ్య చింతన ద్వారా పూర్తి ప్రశాంతతను పొందుతారు. మీ ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ధ్యానం, యోగా చేయడం ద్వారా మనస్సు స్థిమితంగా ఉంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అవి మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. అనవసరమైన సమాచారం మీ మనస్సును కలవరపరుస్తుంది. పాత గొడవలు పరిష్కారానికి వస్తాయి. ఎంతో కాలంగా ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. శుభార్థ క్రియలు చేస్తారు. అవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ విద్యార్థులు విజయం సాధిస్తారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ రోజు సమయం అనుకూలం కాదు. కొన్ని చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. మీ సృజనాత్మకత ఈరోజు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. కళాత్మక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పుస్తక సమీక్షలు రాయడంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. మీరు మంచి వైద్య సేవలను పొందుతారు. దీర్ఘకాలిక రోగాలున్నవారికి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల సలహాలు మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ సంకల్పం బలపడుతుంది. అనుకున్న పనులను పూర్తి చేయడానికి దృఢనిశ్చయంతో ఉంటారు. ఫిషరీస్ రంగంలో వారికి మంచి లాభాలు వస్తాయి. చేపల పెంపకంలో విజయం సాధిస్తారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందుతారు. ఫోటోగ్రఫీ ద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు మీ పనికి ఆటంకం కలిగిస్తాయి. సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురాగలుగుతారు. సంస్కృతికి సంబంధించిన పనులలో పాల్గొనడానికి సమయం దొరకదు. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మీకు విసుగు కలగవచ్చు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించినంతగా ఉండదు. బీమా సంబంధిత పాలసీలలో మంచి లాభాలు పొందుతారు. అవి మీకు భద్రతను అందిస్తాయి. పని ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు. సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు.
మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. పుస్తకాలు చదవడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చెయ్యడం ఆనందాన్నిస్తుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవ చేస్తారు. మీరు సామాజికంగా కొద్దిగా చిన్నచూపు ఎదుర్కొంటారు. మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది. ఈ నమ్మకంతో మీరు పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించగలుగుతారు. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చించడం వలన అనుకోని వివాదాలు ఏర్పడతాయి. పాత స్నేహాలు కూడా అపార్థాల కారణంగా దెబ్బతింటాయి. ఊహించని ధనలాభం ఈరోజు మీ సొంతమవుతుంది. పాత అప్పులు తీర్చడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా ఈరోజు సమసిపోతాయి. ఈరోజు మీరు సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. చిన్న చిన్న విజయాలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. మీ ప్రతిభకు పదును పెట్టుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. కుటుంబ సంబంధాలు మరియు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయి. మీ బంధువులతో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఈ 60 నిమిషాలు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. వారు కఠినమైన అంశాలను కూడా చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను ఆకర్షిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. మీపై నమ్మకాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీరు పనిచేసే పరిశ్రమలో అనూహ్య నష్టాలు లేదా ఉద్యోగ కోత భయం కలుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు నష్టపోతారు. కొత్త సాంకేతికతను నేర్చుకోవడానికి, ఉపయోగించడానికి ఈరోజు అనుకూలం. టెక్నాలజీ ద్వారా మీ పని వేగం పెరుగుతుంది. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. నూతన ఆవిష్కరణలలో పాల్గొంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.